కాబట్టి మనం సిలువకు శత్రువులుగా కాక సిలువను బట్టి అతిశయించేవారుగా, నేను సిలువ వేయబడటానికి ఇష్టపడుతున్నానయ్యా. ఈరోజు ఇక్కడికి వచ్చిన నేను, అయ్యా నువ్వు ఎందుకు సిలువ వేయబడ్డావని బాధపడట్లేదు. నేను సిలువ వేయబడటానికి సిద్ధపడుతున్నాను. నేను సిలువకు ఎక్కడానికి సిద్ధపడుతున్నాను. నేను కూడా లోకం పాపం విషయంలో అయ్యా సిలువ వేయబడ్డానికి ఇష్టపడుతున్నానని ఎంతమంది మనం ఈరోజు నిర్ణయం తీసుకుంటే అంత ధన్యులం అవుతాం. ఎన్నో గుడ్ ఫ్రైడేలు ఆచారాలుగా వెళ్ళాయేమో, కానీ ఈ గుడ్ ఫ్రైడే అతిశయించేటువంటి గుడ్ ఫ్రైడే కావాలి. మనందరము సిలువను బట్టి అతిశయించాలి. మనందరము సిలువ వేయబడ్డానికి సిద్ధపడాలి. సర్వ మానవాళికి ఆ సిలువే శరణమని ప్రకటించడానికి సిద్ధపడవాలి. సిలువలో ఏముందని ఎవరు అడిగినా జీవం, కొత్త సృష్టి, దేవుని శక్తి, దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ ఇవన్నీ సిలువలో ఉన్నాయి కనుక దీన్నే కోరుకొనండి అని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేవారుగా ఉండాలి. సిలువలో అహంకారం లేదు, కానీ క్షమాపణ ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది.